చూసుకుంటా, ఎందుకంటే నాకు నా వాళ్ళు బయట వాళ్ళు తేడా లేదు. చక్కెర వాడకండి, షుగర్ వాడకండి దయచేసి ప్లీజ్. పిల్లలు ఉన్నారు, ప్రేమిస్తారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు, చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఫోన్లో చేతిలో ఫోన్ ఇచ్చేసి ఓకే. సో దయచేసి క్యాన్సర్ ఇలాంటి రోగాలు మనకు రావాలంటే సాధారణంగా నేటి రోజుల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళినా ముందు డయాగ్నోస్టిక్స్ పరీక్షలకు సంబంధించి పెద్ద ప్రిస్క్రిప్షన్ రాసి వాళ్ళని భయపెడతారు. కానీ ముందు ఆ రోగితో మాట్లాడి అతని భయాన్ని సగానికి సగం తగ్గిస్తున్నారు ఒక డాక్టర్. ఆ సామాజిక వైద్యుడిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయనే డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్. కరీంనగర్కి చెందిన విక్రాంత్ సింగ్ ఠాకూర్ న్యూరో డాక్టర్గా ఉన్నారు. ఆయన మనం చూస్తున్నాము, ఆయన ఇప్పుడు రోగులను పరిశీలిస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఏంటి ఆయన మోటో, ఎందుకు ఇట్లా ఆయన సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు, ఏంటి ఒకసారి మాట్లాడాలి. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ఎంతకాలం నుంచి ఈ విధమైన సామాజిక వైద్యునిగా మీరు ఇప్పటికే చాలా పాపులారిటీ పొందారు, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము. సో ఏంటి మీ మోటో ఏంటి సార్? మోటో ఏముంటుంది సార్, డాక్టర్ పని ఏంటి? డాక్టర్ పని 10 మందికి పనికి రావాలా, నిస్వార్థంగా పని చేయాలా, అంతే కదా మమ్మీ? 10 మందికి పనికి రావడం కోసమే డాక్టర్ చేసిన నేను ఈ పని ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నా. కానీ ఈ మధ్యలో కొంచెం సోషల్ మీడియాలో తెలిసింది అంతే, ఇంకే అదర్వైజ్ నా పాత పేషెంట్స్ తెలుసు నేనేంటో. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ కరీంనగర్లో పాపులారిటీ ఉంది, కానీ మీరు సోషల్ మీడియా ద్వారా కూడా ఇప్పుడు మరింత పాపులర్ మీ దగ్గరికి పేషెంట్స్ సంఖ్య పెరిగినట్టుగా మాకు కనిపిస్తుంది. ఏంటి అసలు ఈ మధ్యకాలంలో ఆ ర్యాపిడ్ పెరుగుదల ఏమన్నా మీరు గమనించారా? అవును సార్, యాక్చువల్లీ ఇది ఇబ్బంది కూడా అవుతుంది నాకు. సో అంటే నేను స్పెసిఫిక్ ఏం చేయలేదు సార్. అయితే ఒక 6-7 months బ్యాక్ ఒక ఇన్సిడెంట్ నాతో జరిగింది. ఆ తర్వాతనే ఇదంతా జరుగుతుంది. ఒక నాతో ఒక ఇష్యూ జరిగింది లైఫ్లో. ఆ ఇన్సిడెంట్ తర్వాత సడన్లీ ఐ డోంట్ నో, నేను దీనికోసం స్పెసిఫిక్గా ఏం చేయలేదు. నా బోర్డ్స్ కూడా ఎక్కడ ఉండవు, నేనేం స్పెసిఫిక్గా ఏం చేయలేదు. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అంత కదిలించే ఘటన మీకు ఈ విధంగా సోషల్ సర్వీస్ చేయడానికి ఒక ముందుకు తీసుకెళ్ళిందంటారా? మేబీ అంటే సోషల్ సర్వీస్ ఎప్పటి నుంచో చేస్తున్నా కూడా ఆ ఇన్సిడెంట్ తర్వాత లైఫ్లో ఎన్నో మొత్తం చేంజ్ అయిపోయింది నాది. సో ఇంతకుముందు లేని ఓపీ కానివ్వండి, అండ్ ఆల్సో నేను కూడా అప్పుడు అంత స్వార్థపడిలా ఉండే కావచ్చు, నిజం చెప్పాలా. అందరిలాగా ఉండేది నేను కూడా, మరీ అంత కాదు కానీ కొంచెం నాలో కూడా కొద్దిగా స్వార్థం ఉండేది. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏంటంటే నేను మొత్తం లైఫ్ రివర్స్ అయిపోయింది. అంటే ఒక రియలైజేషన్. ఇప్పుడు జనరల్గా కార్పొరేట్ హాస్పిటల్స్, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్, మనం చాలా ప్రచారం అంతా కూడా దోపిడీ అని చెప్పి చూస్తుంటాం, పేపర్లో కావచ్చు, మీడియాలో కావచ్చు. కొంత అంటే అలాంటి ఇబ్బందులు పొజిషన్స్ ఎదుర్కోవడము, ఆందోళనలు కూడా చూస్తుంటాం. ఇలాంటి రోజులలో ఇట్లాంటి మోటోతోని ఒక సామాజిక వైద్యుడు సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని ఒక డాక్టర్గా మీరు ఎలా చూస్తారు? జనరల్గా మీరే ఇప్పుడు ఆ హీరో మీరే, సో ఎలా చూస్తారు? సో నేను హీరో కాదు, కానీ నిజంగా యాక్చువల్లీ చెప్పాలంటే డాక్టర్స్ దోపిడీ అనేది తప్పు సార్ యాక్చువల్లీ వర్డ్. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో నా ఫ్రెండ్స్ పనిచేస్తున్నారు సార్. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ ఒక ₹1,00,000 అక్కడ స్పెండ్ చేస్తే డాక్టర్కి వచ్చేది 2,000, 5,000. సో ఆ సెటప్ అంతా ఆ కార్పొరేట్ సిస్టమ్కి డబ్బు వెళ్తుంది, కానీ డాక్టర్ సంపాదించేది పెద్దగా ఏం లేదు సార్. టు బి వెరీ ఫ్రాంక్, నా ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు చాలామందికి తెలీదు. అందరూ ఏమనుకుంటారు, డాక్టర్ దోచుకుంటున్నారు అనుకుంటారు. కానీ అది కొన్ని చోట్ల అవ్వచ్చు, అది నేను కాదనను. కానీ మ్యాక్సిమం ఏ డాక్టర్ అయినా సరే మంచి చేయాలనుకుంటాడు కదా సార్. అంటే అది మంచి చేయొద్దు, కేవలం స్వార్థం కోసం, డబ్బు సంపాదించడం కోసమే ఈ వృత్తి ఎంచుకుంటే ఆయన డాక్టరే కాదు. మీరు అట్లా చెప్తున్నారు, కానీ చాలా హాస్పిటల్స్లో కూడా ఫస్ట్ పేషెంట్స్తోని డాక్టర్ సరిగ్గా మాట్లాడరు ప్రాపర్గా, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళకి ఏంటో క్లారిటీ ఇవ్వరు. దీంతో అసలు ఏం రోగం ఉంది, ఏంటి డయాగ్నోస్ అయిందని కూడా వాళ్ళకు తెలియని ఆందోళన నెలకొంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్న క్రమంలో మీరు డైరెక్ట్గా నేరుగా పేషెంట్స్ దగ్గరకు వస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు, ఎట్లా చూడొచ్చు ఇది? అయితే సార్ నాకు కూడా చెప్తున్నాను కదా సార్, అది ఇన్సిడెంట్ అయిన తర్వాత నాలో మార్పు అనేది బాగా వచ్చింది. అది సెకండ్ లైఫ్ అనాలి నాకు, ఇట్ ఈస్ సెకండ్ లైఫ్ ఫర్ మీ. సో డాక్టర్స్ కూడా అనుకుంటారు సార్, కానీ ఏంటంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ ఇది చేసినప్పుడు అందరూ నన్ను అవమానించారు, ఒక జోకర్ లాగా అట్లా చూశారు ఈ స్టార్టింగ్ నేను ఇట్లా ఈ సేవ స్టైల్లో చేసినప్పుడు. సెకండ్ ఏమైంది, వాళ్ళు కొంచెం అనుమానించారు. సో ఫస్ట్ అవమానిస్తారు, సెకండ్ అనుమానిస్తారు, ఆఖరికి దారి లేక అనుసరిస్తారు.
అంతే కదా సార్. సో ఎవరైనా సరే మనం కరెక్ట్ మార్గంలో వెళ్ళేటప్పుడు కొన్ని అవమానాలు ఇబ్బందులు అవుతాయి సార్. సో ఏ డాక్టర్కైనా ఏ వృత్తిలోనా ఇది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎంచుకున్న దారి ఇది కరెక్ట్ అని నా మనసుకు అనిపిస్తుంది. సో ఇంకోటి ఇది నేను ఎవరికో నేనేంటో ప్రూవ్ చేయడానికి చేయట్లేదు. ఇది నాకు నన్ను ఈ లైఫ్ ఇచ్చిన ఆ దేవుడికి మధ్యలో కనెక్షన్ అంతే. అంటే జనరల్గా ఇప్పుడు డాక్టర్స్ పరీక్షలకు పంపిస్తారు, డయాగ్నోసిస్ కోసము టెస్టులు చేస్తారు. కానీ మీరు మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి ఒక పాట వినిపిస్తున్నారు, ఒక కథ చెప్తున్నారు, ఊరడిస్తున్నారు. కొంత కొత్తగా ఉంది ఇదంతా స్టైల్. ఎట్లా ఏంటి దీనికి? అంటే ఈ పద్ధతిలో మీరు నడుచుకోవడానికి ఏమైనా ప్లాన్ ఉందా, లేకుంటే మీకు అనుకోకుండా ఆ విధంగా పేషెంట్స్తోని ఇంటరాక్ట్ అయితే వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించవచ్చట? ఏంటి అసలు? సార్ నేను బేసికలీ ఏం ప్లాన్ చేయట్లేదు. నేను బండి ఎక్కి కార్లో ఎక్కి హాస్పిటల్కి వస్తుంటా. నా మనసులో ఒక మాట చెప్పాలి అని అనిపిస్తుంది అంతే. దానికోసం ప్లానింగ్ ఒక స్పెసిఫిక్ ఏం లేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ అని చెప్పిన, సపోజ్ ఇంతకుముందు నా పేషెంట్స్ మాట్లాడేటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మీరు ఇల్లులు వాకిళ్ళు పుస్తలు అమ్మాల్సిన అవసరం పడదని చెప్పిన. దీనికి నాకు ఏం ప్లానింగ్ లేదు. లోపల వచ్చేటప్పుడు అనిపిస్తుంది, అది చెప్పేస్తాను అంతే సార్. దానికి స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. నాకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్తే వాళ్ళు బాగుపడితే అంతే బెటర్ కదా సార్. ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే రోగం వచ్చిన తర్వాత దానికి మందు వేసుకోవడం కంటే రోగం రాకుండా జాగ్రత్త పడితే మంచిదే కదా. ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను, ఈ ప్యాకెట్ నూనెలు ఉన్నాయి, రిఫైన్డ్ ఆయిల్స్ ఉన్నాయి, అది నాకు నచ్చదు. ఎందుకంటే నేను చూసిన పేషెంట్స్లో చాలామందికి దానివల్ల ఇబ్బంది అవుతుంది. సో నేను చెప్తాను, నేను నిజం అని చెప్పట్లేదు, నేను తప్పు కూడా కావచ్చు, కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సో నేను చెప్పింది చేయడం వల్ల పేషెంట్స్ బెనిఫిట్ అవుతున్నారు, అది నేను చూపించాలనుకుంటున్నాను. సో నేను చెప్పేది ఏదో కరెక్ట్ అని అనట్లేదు, నేను తప్పు కూడా కావచ్చు, కానీ నాకు తెలిసింది, నేను నిజం అనుకునేది, నాకు మనసుకి అనిపించేది నేను చెప్తున్నాను. దాన్ని బట్టి పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతున్నారు కాబట్టి అది నేను 10 మందికి చెప్తున్నాను అంతే సార్. సార్ ఇప్పుడు జనరల్గా మెడిసిన్ ఎక్కువ రాస్తారు, ప్రిస్క్రిప్షన్ చాలా పెద్దగా ఉంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే. మీ దగ్గర చాలా తక్కువ గోళీలు, తక్కువ ట్యాబ్లెట్స్ తోనే, అదేవిధంగా మీరు డైట్ ఫాలో కావడంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పేషెంట్స్తో మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ఏంటి అసలు ఆ డైట్ కంట్రోల్ వల్ల పేషెంట్స్లో ఏమైనా మంచి మార్పులు తీసుకురావచ్చు అంటారా? సార్ యాక్చువల్లీ మనం అవసరం కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. మన బాడీకి అన్ని కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు. ఒకప్పుడు పొలంలో పని చేసేది, అన్ని పొలం దున్నేది, అన్ని పనులు చేసేది, బరువు పనులు చేసేది, బాగా నడిచేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర బండి ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర కారు ఉంది, అందరు కూర్చొని చేసే పనులే చేస్తున్నారు. వ్యవసాయం చేసిన, అది కూడా వ్యవసాయం కూడా పెద్ద పని కాదు ఈ రోజుల్లో, అన్ని మషిన్లు వచ్చినాయి అంతే. సో పని ఏం లేదు. అలాంటప్పుడు అన్ని కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు. ఒకటి, సో కార్బోహైడ్రేట్స్ తక్కువ తినమంటా నేను, ఒకటి అది ఎక్కువ తింటున్నాను, తగ్గిస్తా. రెండోది ప్రోటీన్. అసలు ఇండియన్స్ అందరూ ప్రోటీన్ డెఫిషియెంట్. ప్రోటీన్స్ ఎవరు తినరు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మసాలాలు అవే తింటున్నారు, కానీ ప్రోటీన్ లేదు. సో నేనేం చెప్తా, ప్రతి మీల్లో కొంచెం ప్రోటీన్ ఉండాలా. ప్రోటీన్ ఈజ్ ఎ బాడీ, ఈ బాడీ బిల్డప్ కావాలి, స్టేబుల్గా ఉండాలా, స్ట్రాంగ్ ఉండాలంటే ప్రోటీన్ కావాలి. అండ్ ఫ్యాట్స్, మంచి ఫ్యాట్ తీసుకోవాలి. మనం నెయ్యికి భయపడతాం చాలామంది, నెయ్యి చెడు కాదు, మన పూర్వజులు అదే తిన్నారు. ఈ మధ్యలో కొత్త నూనెలు వచ్చినాయి, కానీ నెయ్యి మంచిది. సరే నెయ్యి కొందరికి పడకపోతే గానుగ పట్టించిన నూనెలు వాడమంట అట్లా. సో ఇది నా మోటో అంతే, ఇక వేరే ఏం లేదు. అట్లా చేస్తే పేషెంట్ ఇంప్రూవ్ అవ్వడం నేను చూసాను. సో నాకు తెలిసింది 10 మందికి తెలియాలని చెప్తున్నా సార్, అంతే, ఇంకేం. సార్ ఇప్పుడు మీ దగ్గరికి ఇంతకాలం నుంచి మీరు దాదాపు మీలో ఒక మార్పు వచ్చిన తర్వాత ఈ సోషల్ వైద్యుడిగా మీరు కొంత పాపులారిటీ సంపాదించారు కదా. ఇప్పుడు మీ దగ్గరికి మీరు చూసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఏమైనా సక్సెస్ స్టోరీలు వచ్చాయా? మీ దగ్గరికి వచ్చిన తర్వాత క్యూర్ అయినా, మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి అట్లాంటి ఫ్యామిలీస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ అమ్మ వచ్చింది, మీ ఇంతకుముందు వచ్చింది కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉంది మమ్మీ? పక్షవాతం వచ్చిన రోజులైంది 8 సంవత్సరాలు. సో 8 సంవత్సరాల నుంచి నా భార్య, నా పేరు కనపర్తి వెంకటస్వామి, గోదావరి కని, రిటైర్డ్ ఎంప్లాయీ. నా భార్య సత్యమ్మ, ఆమెకు 10 సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది, నడవలేకపోతుండే. ఈ డాక్టర్ టైం కేర్ విక్రమ్ సార్ దగ్గరికి తీసుకొచ్చినాం. సెల్లులో చూసి మా వాడు కూడా చెప్తే, దాని తర్వాత 1 నెల వాడిన మందులు, ఇప్పుడు కొద్దిగా నొప్పులు పోయినాయి. దాని తర్వాత కొద్దిగా స్టెప్పు వేస్తాను. అది నాకు కూడా ఈ చెయ్యి లేవకపోతుంది, ఈ చెయ్యి జలుపుడును నొప్పులు పోయినాయి, కొద్దిగా అప్పుడప్పుడు నొప్పేస్తాను. దాని కొరకు ఈమెను తీసుకొని వచ్చిన మళ్ళీ. సార్ అంటే ఇప్పుడు రేషియో ఎట్లా ఉంది మీకు? పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో క్యూర్ అవుతున్న వాళ్ళు
సార్ అది నేను బేసికలీ నా దగ్గర వచ్చినందుకు పేషెంట్స్ క్యూర్ అవుతున్నారు నేను అన్నాను. ఎందుకంటే నా చేతిలో ఏమీ లేదు. నాకు తెలిసిన విషయాన్ని పేషెంట్స్ చెప్తున్నాను. దేవుడి దయ ఉంది కాబట్టి చాలామంది మంచి అవుతున్నారు అంతే. కానీ రేషియో లాగా చెప్పడానికి నేను చెప్పలేను సార్. ఎందుకంటే ఫస్ట్ నేను చేస్తున్నా అనే మాట నేను నమ్మను. మనిషి ఏం చేయడు సార్, ఆ దేవుడే చేస్తేదన్న ఆ దేవుడి చేతుల్లోనే అన్ని నడుస్తుంది, నా చేతిలో ఏం లేదు. లేదంటే 8 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత పేషెంట్ మంచి ఎట్లయితారు సార్, పక్షవాతం వచ్చిన వాళ్ళు అంతే. సో ఇలా 10 years 20 years 30 years 40 years హిస్టరీ ఉన్న వాళ్ళు మంచి అయ్యేది ఉంది. కానీ నేను చేస్తే అయిందని నేను ఒప్పుకోను. సో ఆ దేవుడి దయ వల్ల ఇంకో పేషెంట్ కూడా నేను వాళ్ళు చెప్పినట్టు పాటిస్తున్నారు అండ్ నేను మందులు తగ్గిస్తున్నా. కొన్ని అనవసరం మందులు ఉంటాయి సార్. సో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా వాళ్ళు ఇంప్రూవ్ కాకపోవచ్చు. సో ఆ మందులు తగ్గియడం ఫస్ట్, ప్రాపర్గా డైట్ ఇప్పుడు మీకు చెప్పాను కదా, డైట్గా చెప్తాను అంతే సార్. ఒక యాంటీబయాటిక్స్ బాగా తగ్గిస్తారు సార్ ఇట్లా? సార్ యాంటీబయాటిక్ అసలు ఇన్ఫెక్షన్ లేకపోతే యాంటీబయాటిక్ ఇవ్వద్దు. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్లు అసలుగా ఇవ్వద్దు. అన్లెస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. సో బట్టి జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్ వేసుకోవడం కూడా తప్పు. దానివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. చిన్న చిన్న యాంటీబయాటిక్స్ ఇంతకుముందు పనిచేసేది, ఇప్పుడు పెద్ద యాంటీబయాటిక్ వెళ్తే తప్ప లేదు. ఎందుకంటే చిన్న చిన్న ఊళ్ళలో కూడా పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ పెడుతున్నారు, అది డేంజర్. సో మనం కావాలని ఎవరు చేయకపోవచ్చు, కొందరి పరిస్థితులు కావచ్చు, ఆ సిచ్యువేషన్ కావచ్చు. కానీ తెలిసి తెలియక కొందరు ఈ వైద్యం వల్ల కూడా సిక్ అవుతున్నారు. సార్ ఒకటి వైద్యో నారాయణ హరి అంటారు. సో ఇప్పుడు మీరు ఒక సోషల్ డాక్టర్గా ఇప్పుడు ఇట్లా వైద్యం ఎంతోమందికి అవసరము, ఇవాళ వైద్యం చాలా ఖరీదైపోయింది. ఈ క్రమంలో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ ఫస్ట్ మనం పేషెంట్ ఎందుకు కావాలి సార్, రోగం ఎందుకు రావాలి మనకు? ఇప్పుడు నా ఛానల్ ఉంది సార్, నా ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా నేను చెప్తూనే ఉన్నా ఏం తినాలి, ఏం తినొద్దు, అది చేస్తే అసలు రోగం రాదు. రోగం తెచ్చుకొని దానికి మందులు వాడడం కంటే ఫస్ట్ రోగం రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చేసుకుంటే సరిపోతుంది కదా సార్. ఇప్పుడే మీకు చెప్పాను, కార్బోహైడ్రేట్ తగ్గించండి, ప్రతి మీల్లో ప్రోటీన్ తీసుకోండి, మంచి ఫ్యాట్ తీసుకోండి, నెయ్యికి భయపడకండి అని చెప్తున్నా. ఈ సింపుల్ పని చేసినా 70-80% రోగాలు పోతాయి సార్. అండ్ అవసరం కంటే ఎక్కువ తింటున్నాం మనం. రోజుకి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు తింటున్నాం, అంత అవసరం లేదు. షుగర్ పేషెంట్స్కి చెప్పట్లే నేను, కానీ రెగ్యులర్ పేషెంట్స్కి, నార్మల్ వాళ్ళకి 2 పూటలు సరిపోతుంది. అంత పని కూడా చేయట్లేదు. ఇంకా పెద్ద డేంజర్ ఏంటంటే సార్, మన ఫ్యూచర్ని కూడా అలాగే సిక్ చేస్తున్నాం. మన పిల్లలకి ఏం పెడుతున్నాం సార్ మనం? పొద్దున్న లేస్తే ఆ నూడిల్స్ పేరు చెప్పకూడదు కానీ, అవునా సార్, కూల్ డ్రింక్స్, థమ్స్అప్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఇవన్నీ ఆరోగ్యానికి డేంజరే కదా సార్. దాంతోపాటు స్కూల్స్లలో కూడా ఎవరైనా స్కూల్ ఓనర్స్ ఉంటే ఇది చూస్తే ఇన్ని స్నాక్స్ అవసరం లేదు సార్. మీరు ఏజ్ ఎంత సార్ మీది? నాది 47 అండి. 47. స్కూలింగ్లో మీరు ఎన్ని పూటలు తిన్నారు సార్? ఒక లంచ్ బెల్ ఉండేది ఒకటి, నేను 3 times తినేటువంటి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. కానీ స్కూల్లో ఈ స్నాక్స్ ఉండేదా సార్ మనకు? స్నాక్స్ లేకుండే. ఇప్పుడు లంచ్కి ముందు ఒక స్నాక్, లంచ్కి తర్వాత ఒక స్నాక్. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు వంట చేతగాక అవి తల్లిదండ్రుల తప్పది. ఏం చేస్తారు, బిస్కెట్లు, ఆ నూడిల్స్ వండించేసి, ఆ బయట టిఫిన్లు పెట్టేసేసి పిల్లలు మన ఫ్యూచర్ని మనం పాడు చేసుకుంటున్నాం సార్. సో అవసరం కంటే ఎక్కువ తింటున్నాం, అవసరం లేనిది తింటున్నాం, అది డేంజర్. సార్ ఒకటి చివరగా, అంటే మీరు సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన తర్వాత ఇంకా మీకు వచ్చే క్రౌడ్ కూడా ఎక్కువ పెరిగిందంటారు కదా, దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు లాస్ట్గా? సార్ యాక్చువల్లీ ఇది బాగా ఇబ్బంది అవుతుంది నాకు. ఇది రియల్ క్వశ్చన్. సో మీ ద్వారా, ఈ టీవీ ద్వారా నేను చెప్పుకోవాలనుకున్నది ఏంటంటే, మీకు ఒక హాస్పిటల్ నెంబర్ ఉంది ఇప్పటికైతే, బికాజ్ ఇది ప్లాన్ చేయడానికి టైం పడుతుంది. హాస్పిటల్ నెంబర్ ఉంది, దానికి ఫోన్ చేయండి. వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రండి, అంతే. నేను ఇప్పుడు ఆన్లైన్ చేయొచ్చు సార్. నాకు రకరకాలుగా ఐడియాస్ ఇచ్చారు జనాలు. ఓపీ ఫీజు పెంచేయమని, లేదంటే ఓన్లీ ఆన్లైన్లో తీసుకోమని. ఓపీ ఫీజు పెంచేసి నేను చేసేది డబ్బుల కోసం కాదు. ఈ ఓపీ ఫీజు పెంచేసి నేను అపాయింట్మెంట్ ఇస్తే నేను కేవలం డబ్బు కోసం చేసినట్టయితే కదా సార్. సో అది నా మోటోనే కాదు, అవసరం లేదు. ఎందుకంటే నాకు తెలిసింది, డబ్బు వచ్చినా మనకు ఏం ఇంపార్టెంట్ కాదు లైఫ్లో. డబ్బు ఏం చేయలేదు. ఆఖరికి ఎప్పుడైతే ఎండ్ టైం వస్తుందో ఆ డబ్బుని మనం ఏం చేయలేం. సో అది నాకు తెలిసింది, పర్సనల్గా తెలిసింది. కాబట్టి డబ్బు అవుట్ ఆఫ్ క్వశ్చన్. సెకండ్లీ ఆన్లైన్ అంటారా, నాకు అందరూ వచ్చేది ఊళ్ళో నుంచి వస్తారు. ఇప్పుడు ఈ అమ్మకి, లేదంటే ఆ అమ్మకి నేను ఆన్లైన్లో బుకింగ్ చేస్తేనే చూస్తా అంటే వాళ్ళకు నా అపాయింట్మెంట్ దొరకదు అట్లా. సో ఇది సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పటికైతే హాస్పిటల్ నెంబర్ ఉంది,
దానికి ఫోన్ చేసి వాళ్ళు వస్తే సరిపోతుంది సార్. ఇది ముఖ్యంగా డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ఒక్కసారి తిన్నవాడు యోగి అవుతాడు, 2 సార్లు తింటే భోగి అవుతాడు, 3 సార్లు తింటే మాత్రం రోగి అవుతాడు. కాబట్టి 2 సార్లే తినండి, డైట్ను కరెక్ట్గా ఫాలో కండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన స్టోరీస్ అన్ని కూడా వైరల్గా మారుతున్న నేపథ్యంలో ఒక సోషల్ డాక్టర్గా ఈయన ఇప్పుడు ఎంతోమందికి ఒక స్ఫూర్తిదాయకంగా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.